అంతులేని బంగారము ధాన్యము ఉన్న ఆవిడ. ఈ భూమి ఆవిడ కడుపులోంచి వచ్చినదే. ఈ బ్రహ్మాండం ఆవిర్భవించినప్పుడు ఈ దేవి కడుపులోంచే 16 కోట్ల మంది దేవతలొచ్చారు. అందరికంటే తన మొదటి సంతానాన్ని దేవి ఎక్కువగా ప్రేమించింది. అతని పేరే హస్తర్. మీరు ఎన్ని గ్రంథాల్లో వెతికినా ఈ పేరు మీకు ఎక్కడ కనిపించదు. ఎందుకండి నాన్న? ఎందుకంటే తన దేవి యొక్క బంగారాన్ని ధాన్యాన్ని తన సొంతం చేసుకోవాలనుకున్నాడు. బంగారం మొత్తాన్ని ఎలాగో అలా సొంతం చేసుకున్నాడు. ఈ ధాన్యాన్ని స్వాధీనం చేసుకోవాలనుకున్నప్పుడు మిగతా దేవతలు అందరూ కలిసి తన మీద దాడి చేశారు. కొంచెం కొంచెంగా తన ఈ బ్రహ్మాండంలో కలిసిపోవడం మొదలుపెట్టాడు. తను అంతమయ్యి ఈ బ్రహ్మాండంలో పూర్తిగా కలిసిపోవడానికి ముందే ఆ దేవి తనని కాపాడింది. తనని కాపాడే ముందు ఒక నిబంధన విధించింది. ఇకపై హస్తర్ని ఎవరు కొలవరు, అందరూ తన పేరుని మర్చిపోతారని చెప్పింది. ఎన్నో యుగాలు గడిచిపోయాయి. హస్తర్ ఆ దేవి కడుపులోనే నిద్రపోతున్నాడు. అలాంటప్పుడు మన పూర్వీకులకు వాడు గుర్తొచ్చాడు. హస్తర్ పేరు మీద ఒక గుడిని నిర్మించారు. ఆనాడు నుంచి దేవతల ఆగ్రహ వర్షం తుంబాడు మీద కురుస్తూనే ఉంది. కానీ మనం ఎందుకు హస్తర్ని లేపాలి? ఎందుకంటే హస్తర్ శాపం మనందరికీ తగులుతుంది కాబట్టి. అర్థం కాలేదు. నువ్వు లోపలికి వెళ్ళాక అంతా నీకు అర్థమవుతుంది. లోపల కంటే ఎక్కడికి? ఆ దేవి కడుపులోకి. Oh